ఏపీలో వైసీపీ పూర్తిగా ఢీలా పడిపోయింది. గత ఎన్నికల్లో ఘోర ఓటమితో ఆ పార్టీ నేతలు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. అయితే పార్టీ శ్రేణులకు ఏదో ఒకటి చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తూ వచ్చారు అగ్రనేతలు. వచ్చే ఎన్నికల్లో మనమే అధికారంలోకి వస్తున్నామని మభ్యపెడుతూ వచ్చారు. కానీ రోజులు గడిచే కొద్దీ వాస్తవాలు బోధపడుతున్నాయి. తమ ప్రభుత్వంలో జరిగిన తప్పులను వారే అంగీకరిస్తున్నారు కొందరు నేతలు. వైసీపీ నుంచి ధర్మవరంలో ఖచ్చితంగా గెలిచే నేతల్లో ఒకరిగా పేరున్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇప్పుడు పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెబుతారనే పేరుంది. గతంలో గుడ్ మార్నింగ్ ధర్మవరంతో ప్రజలతో మమేకమయ్యారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి అవసరాలను తెలుసుకుంటూ అక్కడికక్కడే వారి సమస్యలను పరిష్కరించి మంచి నాయకుడిగా గుర్తింపు పొందారు. అయితే ఆయన గెలుపు గ్యారంటీ అనుకున్నా అనూహ్యంగా ఓడిపోయారు. దీంతో తానెంత కష్టపడినా పార్టీ విధానాల వల్లే తాను పరాజయం పాలయ్యానంటూ తన అభిప్రాయాలను వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడం తమ పార్టీ చేసిన పెద్ద తప్పిదమని అంటున్నారు కేతిరెడ్డి. చంద్రబాబును అరెస్టు చేయాలనుకుంటే మళ్లీ అధికారంలోకి వచ్చాక చేయాల్సిందని, ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆ పని చేయడం వల్ల ప్రజల్లో సానుభూతి వచ్చిందని అంటున్నారు. అలాగే ఆయన జైల్లో ఉన్నప్పుడే పవన్ రాజమండ్రి వెళ్లి అక్కడే పొత్తు ప్రకటన చేయడంతో పాటు ఆ మూడు పార్టీలు కూటమిగా పోటీ చేయడంతో తాము ఓడిపోయామని అంటున్నారు. అలాగే టీడీపీ ఆఫీస్ మీద వైసీపీ నేతలు దాడి చేయడం కూడా ప్రభుత్వానికి ప్రతికూలంగా మారిందని అభిప్రాయపడ్డారాయన. ఇక నారా భువనేశ్వరి మీద అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం కూడా కూటమికి కలిసొచ్చిందని అంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ను హ్యాండిల్ చేయడంలో కూడా తమ ప్రభుత్వం విఫలమైందన్నారు. వైజాగ్లో ఆయన్ను అడ్డగించడం లాంటి సంఘటనలతో ఆయన కమ్యూనిటీ కార్యకర్తలు పోలరైజ్ అయ్యారని, ఈ సంఘటనలే తన కొంప ముంచాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వం ఎప్పుడూ వ్యాపారం చేయకూడదని, ఇసుక మద్యం పాలసీల విషయంలో తమ ప్రభుత్వం తప్పు చేసి వ్యతిరేకత తెచ్చుకుందని, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే చేస్తోందంటున్నారు కేతిరెడ్డి. అయితే ఎన్నికలు ముగిసి 7 నెలలవుతున్నా గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను కేతిరెడ్డి పదే పదే ఎత్తుచూపడం చర్చనీయాంశమవుతోంది. ఇటీవల పార్టీ నేత విజయసాయిరెడ్డి రాజీనామా సమయంలోనూ స్పందించిన కేతిరెడ్డి కేసుల నుంచి తప్పించుకోవడానికి సాయిరెడ్డేమీ అతీతుడు కాదంటున్నారు. ఇక సమయం చిక్కినప్పుడల్లా సొంత పార్టీపై విమర్శలు చేస్తున్న కేతిరెడ్డి ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని గతంలోనే సూచించారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ పనితీరుపైన ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తొలి సక్సెస్ కొట్టారని మనసులోని మాటను బయటపెట్టారు. కేవలం 21 సీట్లు మాత్రమే తీసుకొని 100% స్ట్రైక్ రేట్తో రికార్డు కొట్టారన్న కేతిరెడ్డి పవన్ లేకుంటే జగన్ను ఓడించడం టీడీపీకి కష్టమనే అభిప్రాయాన్ని కూడా బయటపెట్టారు. ఒక విధంగా చెప్పాలంటే పవన్ను ఆకాశానికి ఎత్తేశారాయన. ఏది ఏమైనా తాజాగా కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం వైరల్ అవుతున్నాయి. వైసీపీ విధానాల వల్ల తనలా కష్టపడిన ఎమ్మెల్యేలు కూడా ఓడిపోవాల్సి వచ్చిందని కేతిరెడ్డి ఆవేదనగా కనిపిస్తోంది. ఇక మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత కేతిరెడ్డి పార్టీపై సెటైర్లు వేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పార్టీ విధానాల వల్ల రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయని భావిస్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇక వైసీపీలో ఉంటే భవిష్యత్తు ఉండదని అనుకుంటున్నారా అన్న చర్చ కూడా నడుస్తోంది. పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపిస్తున్న ఆయన తీరు చూస్తుంటే జనసేన గూటికి చేరే అవకాశం ఉందా అన్నది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.